హాయ్ అందరికీ. ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్న చేప పేరు సొరచేప. చాలామందికి సొరచేప గురించి తెలీదు. అలాగే ఈ సొరచేపని వండే విధానం కూడా తెలీదు. తెలియక చాలామంది కర్రీలా చేస్తారు, అలాగే పులుసులా చేస్తారు. కానీ ఇలాగా కర్రీ కానీ పులుసు కానీ ఈ సొరచేప అసలు చేయకూడదు. ఈరోజు నేను ఈ సొరచేపతో సొరపిట్టు చేసి చూపిస్తా. ఈ విధంగా మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసుకోండి ఇంట్లో. దానికోసం మనకి ఇలాగా ముందు ఆవిరి మీద ఉడికించాలి సొరచేపని. ఎందుకంటే సొరచేప పైన ఇసుక ఉంటుంది. ఆ ఇసుక పోవాలంటే ఆ చర్మం మొత్తం తీసేయాలి. లేకపోతే ఇలాగా కొంచెం ఉడికిన తర్వాత అది ఆటోమేటిక్గా ఇలాగా పైకి వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలాగా ఇసుక అంతా కూడా వాటర్ పోసి క్లీన్ చేసేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. అప్పుడు మనం ఈ సొరచేపని వండుకోవాలి. సొరపిట్టు అంటే దీన్ని మొత్తం ఇలా తీసుకున్న తర్వాత ఇది బాగా మెత్తగా చేసేయాలన్నమాట. చేసేసుకుంటే అది పిట్టులా తయారైపోతుంది. దాంతోటే మనం ఇప్పుడు కర్రీ చేసుకోవాలి. ఇది బాగా క్లీన్ అయిపోయింది చేప. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కట్ చేయాలి. పచ్చిమిర్చికి కొంచెం ఈ కర్రీకి ఎక్కువే పడతాయండి, ఎందుకంటే కొంచెం ఘాటు ఉండాలి ఈ సొరపిట్టుకి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ వేయాలి, ఎందుకంటే ఈ కర్రీలో అసలు వాటర్ పోయమండి. ఇలాగా కొంచెం ఉల్లిపాయలు మగ్గించిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, నేను చెప్పాను కదా, ఇలాగా మెత్తగా చేసేసుకోవాలి చేపలండి. ఇలాగా మెత్తగా చేసిన తర్వాత ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఈ చేపను కూడా దీంట్లో వేసేసి ఇలాగా కొంచెం కలిపేసుకుని మూత పెట్టేసేది. దీంట్లో అసలు వాటర్ అయితే వేయమండి. తర్వాత సరిపడా ఉప్పు, కారం, పసుపు దీంట్లో యాడ్ చేసుకుని, అలాగే గరం మసాలా అంటే ఇంట్లో చేసుకున్న మసాలాను కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే 10 మినిట్స్ కానీ అలాగే ఉంచేసి మగ్గించేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. తర్వాత కొత్తిమీర వేసేసుకోవడమే. ఈ కర్రీ 2 డేస్ వరకు నిల్వ ఉంటుందండి, ఎందుకంటే వాటర్ పోయాం కాబట్టి. అలాగే వేడి వేడి అన్నంలో ఆ రోజు కన్నా మర్నాడు తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.